హాస్టల్ విద్యార్థులకు వెంటనే అన్ని సౌకర్యాలు కల్పించాలని విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ దెందులూరు మండలం కొవ్వలి బీసీ బాలుర వసతి గృహంలో ఆందోళన చేపట్టారు. హాస్టల్ చుట్టూ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు విద్యార్థులను పాఠశాలలకు పోనిచ్చేదే లేదని హెచ్చరిస్తూ బుధవారం, గురువారం 2 రోజుల పాటు హాస్టల్లోనే ఉంటూ విద్యార్థులను బడికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో వసతి గృహం ఏవో సత్యనారాయణ దెందులూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థి సంఘం నాయకులను హెచ్చరించి పిల్లలను పాఠశాలకు పంపించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనంతటికీ కారణమని టీడీపీ సీనియర్ నాయకులు రామకృష్ణ అన్నారు. 300 మందితో కలకలలాడే ఈ హాస్టల్ వైసీపీ అధికారంలోకి రావడంతో సమస్యలు ఎదుర్కోలేక ఇప్పటికీ 50 మంది మాత్రమే మిగిలారని గుర్తు చేశారు. వైసీపీ చేస్తున్న ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. కావాలంటే రికార్డులు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే హాస్టల్కి వెళ్ళి హాస్టల్లో రికార్డులు ఉంటాయి, దాన్ని వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇది ఓపెన్ ఛాలెంజ్. 2019-2024 మధ్య కాలంలో ఇప్పుడు స్ట్రెంత్ 50 మంది, 300 మంది నుంచి 50 మందికి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కోట్ల రూపాయలతో కట్టినటువంటి హాస్టల్ పడిపోయింది. దీనికి కారణము గడిచిన ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. గడిచిన ప్రభుత్వ కాలంలో ఉన్నటువంటి ఇబ్బందుల్లో రోల్ సరిగ్గా లేకపోవడం మూలంగా, విద్యార్థులు సరిగ్గా ప్రభుత్వం సదుపాయాలు కల్పించలేకపోవడం మూలంగా విద్యార్థుల యొక్క హాజరు శాతం కూడా తగ్గింది. దానికి ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా పూర్తయిన సందర్భంగా 100 రోజులే గడిచింది. ఈ రోజున ఏళ్ళు వచ్చి ఏఎస్ఎఫ్ఐ అనేటువంటి ఒక స్టూడెంట్స్ నాయకులు అనేటువంటి వచ్చి ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి సమస్యలు, ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించమని చెప్పి ఈ రోజున ఇక్కడ ధర్నాలు, నిరసన చేయడం అనేటువంటిది సమంజసమా నేను అడుగుతున్నా. ఒకవేళ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఈ సమస్యల పరిష్కారం కావాలనుకుంటే ప్రతి సోమవారం కలెక్టర్ గారు గ్రీవెన్స్ సెల్ పెడుతున్నారు కదా, మీరు ఈ సమస్యలను గ్రీవెన్స్ సెల్లో రైజ్ చేశారా? రైజ్ చేసినట్లయితే మీరు ఆ కాపీలు ఏమైనా చూపించండి. కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళి మేము కూడా మీతో పాటు వస్తాము, హాస్టల్ బాగు చేయడానికి ఉపయోగపడతాము. కాబట్టి మీరు ఏదో ఆశించి ఏదో ఒక సాక్షి ఛానల్ అనే దాన్ని అడ్డం పెట్టుకుని దాని ద్వారా మీరు ఇక్కడ బురద జల్లి మీరేదో ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరేదో ప్రజల్లో మార్పు చేర్పు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఒక భయాందోళన కలిగించడం సమంజసం కాదు. ఇప్పుడు ఉన్న 50 మంది విద్యార్థుల యొక్క కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని మా పిల్లలకి ఏదో అయిపోయిందని చెప్పి వాళ్ళని కూడా ఆందోళన చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైనా చర్యలు తీసుకునేటప్పుడు ప్రభుత్వాధికారుల దృష్టి, పై ఉన్నతాధికారుల దృష్టి, ఎవరైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నారో డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, లేదా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. హాస్టల్కి వచ్చి వాటిని నిలదీసి వాటిని భయభ్రాంతులు చేసి వాటిని డబ్బులు అడిగారని ఆయన చెప్తుంటే దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు?